ఎత్తాను మన కాడ వెళ్తాను అదిగో కనుక నీ కమలు దొరకబట్టి మరి ఆకలు అంటారు మన పిల్లలు మరి కనుక నీ కమలు దొరకబట్టి మనం తీసి ఊరు వీకి కనుక కాపి ఆ మదమాంసం మన పిల్లలు పెట్టుకుని కాలంలో ఎద్దాం అని చూడ కనుక నీ కూర్చోమన్నాం ఆనాడు కనుక నీ చక్రవర్తి ఆ కమల కాడికి వచ్చింది దొరకబట్ట పోతాను దొరకబట్ట పోయినప్పుడు లేస్తానై ఆ చోట వెళ్తాను మళ్ళీ ఆ చోట లేసుకుంటా భార్యకు భర్తకు కనుక నేవి అంతవరకు దూరం అయిపోయింది కమలు పాడ నా చేతులు దొరికినట్టే దొరుకుతాను మరి లేచిపోతాను మన నా భార్య ఇక్కడ దూరం అయిపోయింది 7 చెట్ల చాటుకు అయిపోయింది అరే నా కట్టుకున్న కట్ట అరే గోతి ఉన్నది గోతి తీసి అగో కనుక 7 కమల మీద కప్పి దొరకబట్టి మరి కనుక ఇది మన మాంసం నా పిల్లలే పెట్టుకుంటా అని కనుక రాజు చక్రవర్తి మరి కనుక నీ కట్టుకున్న గోతి కనుక తీసిండు మరి 7 కమల మీద కనుక దేవి వేసినప్పుడు అందులో శనివారుడు మరి కనుక నీవు గుడ్డి కమల అవతారం మీద ఉన్నాడా రేపా లిప్పలు కొట్టి గమన మార్గం లేక ఉన్నది మార్గం లేదు కనుక నీ దోతిని గౌరవ మార్గం ఎత్తుకోపోయి మరి కనుక చెట్టుకింత శనివారుడు మరి కనుక గుట్టకింత మరి సీరి పారి 16 ఒక్కలు చేసిన దోతిని ఆనాడు చూడే దూతి వాయే కౌలు లేచిపోయి నేను అగ్నంగా ఉంటి నా గనక నీ భార్య గనక నేవి నా పిల్లలకు నా ముఖం నీ ఎట్లా చూపిస్తుంది అని ఆనాడు రాజా చక్రవర్తి అది నారాయణ చక్రవర్తి మూడుపు ఒకడైన మోసంలో 2 మగవారి మగవారి కనుక మరి కనుక నా భార్యకు నేను ఎట్లా ముఖం చూపుతూ నా పిల్లలు కనుక నేను కొడుకు చంద్రశేఖర నా బిడ్డ ఇంద్ర ఉన్నది మరి కనుక నేవి నా పిల్లలకి నేను ఎట్లా ముఖం చూపుతూ అనే రాదు కనుక నేవి అయ్యా కలిగి కాలంలో పోదా పోతున్నదో కలిగి కాలంలో పోదా రాజా చక్రవర్తి ఒదిగా దిగుకుంటాను ఆడవిల్ల కనుక ఏమి దవయంది ఆ పిల్లలు ఎందుకు నా భర్త ఎడువాయా ఎక్కడవా ఎక్కడుండే అని నారా రాజా చక్రవర్తిని పిలుచుకుంటాను కొడక చంద్రశేఖర మహారాజా కన్న కొడక నా బిడ్డ ఎందురావా పిల్లలు తీసుకొని కాదల్లిరా చక్రవర్తి రాజా ఈ ఆడవుండవు నాదు అని ఆ తల్లి నాదని పిలుచుకుంటూ వస్తానే రాజు చక్రవర్తి ఏమంటాడు భార్య మొక్కం దగ్గరికి అట్టంటే అరే రాజా చక్రవర్తి మరి కనుక కలిగే కాలంలో పొదలను వదులు చూకుంటాను ఆనాడు కనుక భార్య మొక్కం చూసిండు బామా ఓ బామదవయంతి నా భార్య దూరముండు బామా దవయంతి దేవి ఒక మాట ఎప్పుడమ్మా భార్య కట్టం వస్తే భర్త అన్నారు భర్త కట్టం వస్తే భార్య అన్నారు భార్య భర్త చక్కదనం ఉంటే ఇతర లోపల ఎవరు చెప్పగలగలేరన్నారు బామా భార్య ఉన్నప్పుడే భర్త సుఖభాగ్యం భర్త ఉన్నప్పుడే భార్య సుఖభాగ్యం ఉన్నాం బామా ఒక్క మాట చెప్తాను మరి భార్య భర్తలకి ఏమో వరదం లేదన్నారు
మరి కనుక ఏది ఆ మాయ కములు పాడవాడం నా కనుకనే కట్ట వస్త్రం ఎత్తుకొని పోయింది నేను నగ్నంగా ఉన్నా నా మొక్క నేను ఎట్లా నీ మొక్క నేను ఎట్లా చూడాలా నీ కట్టుకొని ఉంచుకొని పండుకొని ఆ చీర నాకు సగం ఇస్తే ఆ చీర కట్టుకొని అయ్యా నీవేడి కట్టనమ్మా పతి అన్నారు పతి కట్టవతే సతి అన్నారు కాళ్ళకేమో చెప్పు సాటు కంటికేమో రెప్ప సాటు భార్యకేమో భర్త సాటు భర్తకేమో భార్య సాటు అన్నారు అందుకే పర్వాలేదు కట్టుకోము ఉంచుకొని సగం చీర చెప్పి భర్తకిచ్చింది కట్టుకోము ఉంచుకొని భర్తకిచ్చినప్పుడు రాజా చక్రవర్తి 6 గదాల మనిషి అజాల బాబును ఆ చీర కట్టుకున్నప్పుడు శనివారుడు కనుక కిరకిర నవ్వుతాను ఏమిటి దవయంతి నీ పెరట బొమ్మ తీసిన ఒక్క మీద కొడతావా ఆనాడు అన్న మాట ఒక్క మాట కనుకనే నెరవేర్చింది భార్య భర్తలకు ఒక్కడే కట్టుబట్ట చేస్తానమ్మ ఇద్దరికి కనుక నేను ఒక్కడే కట్టుబట్ట చేసిందని కిల నవ్వబట్టనమ్మ ఆ భార్య స్త్రీ కనుక 5 ఏళ్ల కైపులో గుడ్డ పోసి పెట్టుకొని రాజా చక్రవర్తి అయ్యా భార్య ఉన్నదే భార్య భర్తలు కనుక కూడిపోతాను ఆ పిల్లలు తీసుకొని పోతా అంటే ఆడి వెళ్ళ కనుక పిల్లలకు ఆగో తల్లికి వీళ్ళకు వాప పోతే నా పేరు శనివారుడు కాదు అని కనుక ఏ మాయా శనివారుడు అగో కనుక ఏవి పోతాంటే దవ్యాంతి నెత్తి మీద శనివారుడు కూర్చున్నాడే అవ్వ ఆ శనివారుడు కూర్చున్నప్పుడు చెడు బుద్ధి ఉడుతుంది మనం ఏమంటా దుర్యేసే కాలానికి చెడు అంతకన్నట్టు మరి కనుక శనివారుడు మీద కూకుంటేనేమో అనికి లేనిపోయి మాటలు వస్తాయి ఆనాడు కనుక దవ్యాంతి చక్కని తల్లి చదువుకున్న మంత్రురాలు మరి కనుక 25 మంది పతివతలలో మేడైన పతివతం ఆనాడు దవయంతి మరి కనుక భర్తతో ఏమనబట్టేనమ్మా అని పోతా అంటే చిల్లరాలు పట్టింది భర్త కొడతా అదే మరి దబా వచ్చి మడికలు దొక్కుతాంది రాజ్యమోడిను దేశమోడిను ఆకలు అని అలతీరుతాను ఇద్దరికి ఏక వస్త్రం అయిపోయి ఇవాళ నీకు కనుక నీవు నాశనం కనుకుందే దవ్యాంతి నీకు ఎవరు చెప్పిన బుద్ధి అని కనుక రాజా చక్రవర్తి అంటే అడవిల్లా మరి దవ్యాంతి ఏమంటాను అని ఒక మాట ఊగే కొడుకులు రాజ్యం దేశం అని అనబడుతుంది కానీ నాకు ఆలోచన వచ్చింది మనం కొడుకులు బిడ్డ ఉట్ట ముందుకు మంచిగా ఉన్నామని ఉన్నాం ఎంత సుఖంగా ఉన్నాం ఎంత ప్రేమ కొద్ది ఉన్నాం పోరగాను ఉట్టినాక నీ సతం వచ్చింది మనకు అంతేనా ఈ పోరగాలను ఇది అడవిలోనా ఈ పోరగాలను ఇది అడవి కానీ ఒక మాట కన్నుల కన్ను ఏ కన్ను పెద్దది కుడి కన్ను పెద్దది కదా కుడి కన్ను అంటే ఎవరు కుడి కన్ను అంటే మరి నువ్వు ఎడమ కన్ను అంటే నేను అంతే కదా ఇగో నాదా మరి ఎడమ కన్ను అవసరం లేదు ఎడమ కన్ను పొడుచుకుంటావా ఎందుకు పొడుచుకుంటావా ఎందుకు అవసరం లేదు కదా ఏ కన్ను పోయినా కలిగం పోయినట్టే కాదా కానీ నాదా ఒక మాట చెప్తాను మనకి ఇవ్వాలి కూరగాయలు అవసరం లేదు ఇది అడవిలోనా నాదా పిల్లల బానంది కావాలి ముందుకు సుఖోపాయంగా ఉన్నావు నాదా పిల్లలు పుట్టినాక మనకు కష్టం వచ్చింది కాబట్టి పిల్లల పానం తీస్తే మళ్ళా మనం మంచిగా ఉంటాం నాదా సారి
చల్లగుంటే ముంచుకోను ముందరికేమి కొడవలేదు భార్య భర్తలు సంకలనం ఉంటే పిల్లకే కొదవ అన్నదే ఎంత మాట వలికినవే ఏ తల్లే కానీ పిల్లల పానం ఇస్తామంటే ఆ పిల్లలు ఆ తల్లి దగ్గర పోతారా మా తల్లికి ఇంత మాట వలికిందని అద్దద్ద దద్దరీలు కనుక నేను ఇద్దరు పిల్లలు కనుక తండ్రి నానా మా పానం తీసి మీరు కనుక నేను ఎక్కడ పోతారే అవ్వ మా పానం తీయమంటాను ఇయ్యాల తీయమన్న తల్లి ఎన్నడుకున్న మా పానం తీయమంటుంది ఆ పిల్లగాళ్ళు కనుక కంటికి కనిపెట్టేది లేదు రాదా పిల్లల పానం తీయాలి భార్య భర్తను కలిసి ఉండాలి మామ ఎంత మాట వలికినవని అవో చూసినవా ఆ పిల్లలు తీసుకొని నేను ఎక్కడ పోదు ఇటు కనుక నేను చూసినవా కర్ణాగర్ సంద కలమెలిగి అట్టయితే అయ్యో మరి పిల్లల పానం నేను ఎట్లా తీస్తేనే కన్నోని కనుక కషాయవాన్ని అయిపోయి నా కొడుకు నా బిడ్డ పానం నేను ఎట్లా తీస్తాను ఆనాడు కంటికి అయినప్పుడు ఏడుచుకుంటారు రా కొడక చంద్రశేఖర బిడ్డ ఇంద్రవ్వ రావి అని నేను ఇద్దరు పిల్లలు తీసుకొని ఈ చోట ఉండమన్నాం రాజు కనుక చక్రవర్తి పిల్లలు తీసుకొని ఏ గురి రాంజలి కోసకి ఎక్కడ మాట్లాడుతున్న కోరి పెద్దపులు కొట్లాడుతున్న కోరి జీవాసులు తిరిగి అడవి ఆనాడు కనుక నీ అడవిలో బండ వీటికి వచ్చి మన నా పిల్లల పని ఎట్లా అని మరి ఆ కనుక పొద్దుకింది బిడ్డ నేను వండుకుందామన్నా ఇద్దరు పిల్లలు కనుకనేమి కొడుకును ఎడవకేసి బిడ్డను కుడికేసుకొని రాదు కనుక నేను పండుకున్నాక అరే నా పిల్లలు నేను కనుక పన తీయ అని కనుక వాళ్ళు నిద్రపోయినాక అద్భనాత్రి కనుక లేసి మరి కనుక 7 ఏళ్ల కింద పుచ్చిపోయిన బురుగు మొద్దు తెచ్చి కనుక మధ్యలో పెట్టి లింగాల తెల్ల తీసి కనుక నేను ఆ బురుగు మొద్దు మీద కప్పి లేచి కనుకనేమి అవ్వ చూసినవా రాజు లేచిపోతాం రాజు ఇట్లా రాని ఇద్దరు పిల్లలు చూడే అడవిలో కనుకనేమి పండుకొని ఉన్నారా రాజా చక్రవర్తి కనుక నేను భార్య కలత్తా అంటే శనివారం కన్న చూసి భార్య భర్తలకు ఒక్కటే కట్టుబాట చేసింది ఈ పిల్లలకు కనుక తల్లిదండ్రికి వాపిన భార్య భర్తలకు ఆ పని అనుకున్నాడు భార్య భర్తల పాపాన్ని కనుక శనివారుడు దాని అడవిలోనే వస్తంటే మరి కనుక కాసే గంటలు గావించింది కాసే గంటల్లా నల్ల దాసుని అవతారం ఎత్తుకున్నాడు నల్ల దాసుని అవతారం ఎత్తుకొని నూనె కనుక ఏమి అని వెళ్ళిపోతాను ఆ నాగసర్పం అవతారం మీద ఉన్న శనివారుడు మరి చక్రవర్తి కనుక కుడి కాలుకు బొటివేలకు అంది కనుకనేమి 3 కాట్లు ఇయ్యవచ్చరా రామో రామ
కలిసి 3 కాట్లు ఇచ్చి విషం పోసినప్పుడు రాజా చక్రవర్తి ఇంద్రుడా దేవేంద్రుడా అన్నట్టు కనుక ఏమి స్వర్గం నుంచి దేవేంద్రుడు దీవచ్చినట్టు ఉండి ఏది చక్రవర్తి చక్రవర్తి రూపురేఖలు కనుకనే మారి మరి కనుకనేమి నల్లంగా కర్యగా కనుకనేమి కట్ట ఉన్న కర్య మొద్దు లేక మారిండు శరీరం అంతా కనుకనేమి పక్కన అలగవచ్చనమ్మా అయ్యా తన రూపు మానవచ్చ రామ ఓ రామ రూపురేఖలు నేను మారరా రామ ఓ రామ రూపురేఖలు మారిన రాజా చక్రవర్తి కనుక నేను నల్లబట్టి పోయిండు అరే అంత ముందుకు చక్రవర్తి మరి కనుక ఏమి నల్లబడ్డప్పుడు నల్ల చక్రవర్తి అయ్యిండు మరి బమాదమయంతి ఆగు అన్నాడు బామాదమయంతి దేవి ఆగు ఆగు అన్న మళ్ళీ భర్తను చూసినవా కళ్ళ చూచింది మరి ఆగుమన్నట్టు లేవరు వెనక చూస్తారు కల్లా నా భర్తే అనుకున్నాయి చూస్తారు కల్లా కాలంగా కాకి ముద్ర కర్రెగా ఉన్నాడు ఈయన ఎవరో కావచ్చు అయ్యా మీరు ఎవరు తండ్రి నువ్వెట్టడం మనిషి అయ్యా నీచుడా నిశ్చిష్టుడా పాపిష్టవాడా నువ్వే మనిషివిరా నా భర్త ఎట్టుండే నువ్వెట్టున్నావు ఈ అడవి లోపట రాజా చక్రవర్తి అనే పేరు నువ్వు విన్నావు నా భర్త పాంగిసినట్టది నువ్వే చక్రవర్తి నన్ను ఏదో లేదమ్మా నేనే చక్రవర్తి కాదు చిచి నువ్వెట్టున్నావు నేర్చున్నావు అదవే అంతే కాదమ్మా నేనేనమ్మా లేదు నాదా నువ్వెవరు నాకు తెలియదయ్యా అని అన్నప్పుడు కనుక నేను నా ఉంటే మీద నా సీనియం భంగం చేస్తాడని చాలే అడవిలో కనుక చూసిన వద్ద అంత రుక్తాను ఆగమ్మా అని కనుక బామా ఎవరునో కాదమ్మా నేనే చక్రవర్తిని అని తన ఉరికెత్తాను ఆహా అడవిలో కనుక నా భర్త పానం వీడి తీసి నా భర్త కనుక నీ పేరు పెట్టుకొని నా భార్య కనుక నీ దవయాంత అనొచ్చు ఆ పేరు అడవిలో ఇన్నడు వీడు నా ఎమ్మడి పడతాడు అని కనుక ఉరకసాగింది అడవిలో భార్య ఉరుకుతండి భర్త ఉరుకుతాడా ఇద్దరికి వాయాలి అని కనుక ఒక్కసారి నష్టం చూపించని వారు ఇద్దరి మధ్యలో గుట్ట పుట్టింది భార్య భర్తల దంట వాయవచ్చరు వారుడు పేక ఉత్తరం కట్టించిండు పిల్లలకు వాపిండు భార్యగా వాపిండు రెడీ భార్య వెళ్ళిపోతాను రాజా చక్రవర్తి అడవిలో వెళ్ళిపోతాను వీళ్ళు వెళ్ళిపోతారా పిల్లంగా వెళ్ళారు ఈ అడవిలోనే ఉన్న ఇద్దరు పిల్లలనే చూసరి కల్లా బూరు ముద్దు అని తెలియదు కన్న తండ్రి మధ్యలో వండుకున్నాడు అనుకుంటాండ్రు ఇద్దరు పిల్లలు ముద్దు మీద చెయ్యేసి పండుకున్న సరికల్లా 12 ఏళ్ళకి ఎన్ని ముద్దాయాళ్ళకెళ్ళి ఎర్రదేళ్ళు నల్ల తేళ్ళు వెళ్తానే తల్లాల చిట్టపడ్డ తేలు తెల్లగొట్టావంటే చిట్టపడ్డ తేలు కూడా సరికల్లా ఇద్దరు పిల్లలు తెలివచ్చింది తెలివి చూస్తారు కదా నాన్న ఓ నాన్న రాజ చక్రవర్తి నువ్వు మా మధ్యలో వండుకున్నావురా నాన్న నువ్వు ముద్దు అయిపోతివా బాపు అయ్యో నాని గా ఇద్దరు పిల్లలు కొడుకు చంద్రశేఖర గా బిడ్డ ఇందరవ్వా అడవిలో నాన్న ముద్దు అయిపోతీవి ఓ చెల్లె ఇందరవ్వా అన్నా చంద్రశేఖర ఇద్దరు పిల్లలు కలకల కన్నీరు వేసుకుంటా అడిగి బాధ పట్టుకొని రాంగ వాళ్ళకొక ఊరు బాధ పడుతుంది రాంగ నేర్చుకుంటే ఎక్కడికి వచ్చినయ్యా వాళ్ళు వెళ్ళాడుతుంది బ్రహ్మనాథం కూర్చొని ఇక్కడ వెళ్ళాలి కారకూరు కూర్చొని ఇక్కడే అక్కడ నేపాల నగరం అది అమ్మమ్మ పట్టణం అని తెలియదు వచ్చి అరుగుల మీద ఇంటి ముంగడ అరుగుల మీద ఆడ పండుకొని ఉన్నారు పండుకున్న ఇద్దరు దాచి వాళ్ళు తెల్లారు లేచి కరియాపు వెళ్తామని అలసరికల్లా వీళ్ళు ఎవరు కాదు తెలియదు దయ్యం కానుభూతం అంటాను కానుభూతం అంటే అమ్మా నేను దయ్యం కాదు కానుభూతం కాదు అని ఆ తల్లి కామెడీని పిలిచాడు అవా మన అరుగుల దయ్యాలు పోతారు ఎవరో పిల్లలు అన్న వల్లే అప్పుడు బిడ్డ మీ ఊరెక్కడ మీ పల్లె ఎక్కడ
రాజదేశం ఎక్కడ అన్నది మాది నిక్తగిరి నగరం మా నాన్న రాజ చక్రవర్తి హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.